హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియో పెట్టడానికి దేనికంటే బాయ్ బాయ్ కువైట్. ఎందుకంటే నేనైతే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే పూర్తిగా వచ్చేసా. ఎందుకంటే నాకు సింపుల్గానే బోర్డింగు అవంతా అయిపోయినాయి, సింపుల్గా అయిపోయాయి కాబట్టి నీట్గా లోపలికి వచ్చేసా. చూడండి, లోపల ఎయిర్పోర్ట్ లోపల ఫ్లైట్ పార్కింగ్ చేస్తున్నాయి. అందరూ అనుకున్నట్టు కువైట్ అంతా నీట్గా ఉండదు. అదే మన సేమ్ ఇండియా టైపే. సగం మంది మంచోళ్ళు ఉంటే సగం మంది చెడ్డోళ్ళు ఉన్నట్టు ఇక్కడ కూడా అట్లాగే ఉంటుంది. కానీ నేను వచ్చిన ఇల్లు అయితే మంచిది కాదు. నేను ఎన్ని బాధలు పడ్డానో నాకే తెలుసు. చాలా దారుణంగా ఉంటుంది. మనల్ని ఎలా చూస్తారా అంటే మన ఇంటికాడ దున్నపోతూ చేస్తారు కదా, దున్ని సావాలన్నట్టు మనల్ని అయితే తిప్పి తిప్పి చంపుతారు ఇక్కడ కువైట్లో. తెలీదు, మన కష్టాలు మనమే పడాలా. బాగలేకపోయినా ఎవరైనా కానీ ఇక్కడ ఏంటంటే మన ఇంటికాడ అనుకో, ఇక్కడ ఏమైనా బాగలేకపోతే నలుగురు వస్తారు. ఇక్కడైతే చచ్చిపోయినా కానీ ఎవ్వరు రారు. అంత దారుణంగా ఉంటుంది. కొన్ని ఇళ్ళు ఉంటాయి, మంచి ఇళ్ళు ఉంటాయి, బాగుంటుంది. నేను చాలా కష్టాలు పడకుండా ఏం లేదు, చాలా కష్టాలు పడ్డాం. అందరూ అనుకునేటట్టు ఎవరిని ఇచ్చేయకూడదు. ఉంటారు, చాలామంది ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరన్నా తెలుసుకొని రండి కువైట్కి. చూడండి, నేను వచ్చి 2015లో కువైట్కి వచ్చా. కువైట్కి వచ్చిన తర్వాత నుంచి 2 సార్లు ఇంటికి వచ్చి మళ్ళా వచ్చిన దానివల్ల నాకు ఇచ్చే జీతం 150 రూపాయలు. 150 దినాలతో ఇంకా మొత్తం మనమే ఉంటాయి, వాటిల్లో ఏముండవు. ఆ విధంగా ఉంటుంది. మన ఖర్చులు మనమే పెట్టుకోవాల్సి వస్తుంది. ఆఖరికి నాకు ఏమి ఇచ్చిందిలే, నా సోపులు నేనే తెచ్చుకోవాలా, అన్నీ చేసుకుంటున్నా. అంటే నాకు తెలిసి ఒక 130 దినాల్లో అయితే ఇంటికి నేను పంపించుకునేది. ఈ బ్రాస్లెట్ ఒక్కటి తీసుకున్నా, బ్రాస్లెట్ తీసుకొని అయితే ఇంటికి వచ్చా. అలా ఉంటుంది. అందరూ తెలుసుకొని అయితే వెళ్ళండి, మంచి ఇల్లు ఉంటే. అన్నీ అయితే అయిపోయినాయి. నేనైతే కువైట్ ఎయిర్లైన్స్కి వచ్చా. ప్రతిసారి వచ్చి ఇంటర్నేషనల్ ఇండిగో కానీ లేదంటే ఎమిరేట్స్ కానీ వాటికి వెళ్తున్నా. ఇప్పుడు నేను కువైట్ ఎయిర్లైన్స్కి వచ్చా. కువైట్ ఎయిర్లైన్స్ ఎలా ఉందరా అంటే విఐపి ట్రీట్మెంట్ అయితే ఉంది, చాలా బాగుంది. ఏంది అక్కడ కానీ అయితే మొత్తం ఇమిగ్రేషను అవన్నీ ఫుల్ స్ట్రిక్ట్గా ఉంటాయి. అదే ఈ కువైట్ ఎయిర్లైన్స్కి వచ్చిన దానివల్ల ఇక్కడ నాకు జస్ట్ ఒక్క నిమిషంలో అయితే మన లగేజ్ ఎక్కువ పెట్టుకొని వచ్చినా పంపించేస్తున్నారు. నాకు మళ్ళీ అసలు ఏమి పాస్పోర్ట్ ఇచ్చా, స్టాంప్ కొట్టేసి వెళ్ళిపో అన్నాడు, అంతే, ఇంకేం చేయలేదు. కాబట్టి నేను రికమెండ్ చేస్తాను. కువైట్ ఎయిర్లైన్స్ అయితే చాలా బాగుంది. అన్నీ అది కువైట్కి వచ్చే వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చే కంటే కువైట్ ఎయిర్లైన్స్కి వచ్చేది ట్రై చేయండి. కువైట్ ఫ్లైట్లకి వచ్చేటట్టు ట్రై చేసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడన్నా కానీ ఇండిగో వాటికి వీటికి చేయమని చెప్పి మీరు కఫిల్కి అయితే మీరు చెప్పొద్దు. కంపల్సరీ చెప్పండి. ఏమని చెప్తారంటే కువైట్ ఎయిర్లైన్స్కి తేబాబా అని చెప్పండి, చాలా బాగుంటుంది. లగేజ్ ఎక్కువ ఉన్నా కానీ వస్తుంది. అట్లా అని చెప్పి ఎక్కువ తేవద్దు, ఓవర్గా పెట్టుకోవద్దు. 1 కేజీ 2 కేజీ అని. నేనైతే ఇప్పుడు లగేజ్ నాది వచ్చి ఒక బ్యాగ్కి 23 కేజీ ఇచ్చారు. 23 కేజీ అయితే నేను 25 కేజీ తెచ్చా. 25 కేజీ తెచ్చినా కానీ పంపించేసినారు. హ్యాండ్ లగేజ్లో 10 కేజీ ఇచ్చాడు వాడు. 10 కేజీలో నేను ఉంది ఒక 15 దాకా ఉంది, తెచ్చేసినాను. అయినా ఏమనలేదు, పంపించేసినాడు. కాబట్టి నేనైతే రికమెండ్ చేస్తున్నా. కువైట్ ఎయిర్లైన్స్ చాలా బాగుంది. ఫ్లైట్లో ఎలా ఉందో నాకు తెలియదు. ఫ్లైట్లో అయితే ఈ కువైట్ ఎయిర్లైన్స్ ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్లో T4 ఎయిర్పోర్ట్లో అయితే మనీ ఎక్స్చేంజ్ అయితే లోపల లేదు, ఎక్కడ చూసినా కానీ కనబడలేదు. అది ఏమన్నా మీరు వాటర్ బాటిల్ మాత్రం తీసుకోండి, ఇంకేదైనా కానీ మరీ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి రేట్లు. కాబట్టి మీరు ఏమన్నా సామాన్లు తీసుకుంటే బయట తీసుకునేదే అలా చేసుకోండి. నేను అనుకున్న సీట్ అయితే నాకు వచ్చేసింది. విండో సీట్ వస్తుంది అనుకున్నా, ఎట్లా విండో సీట్ అయితే వచ్చేసింది. చూడండి, నేను మొత్తం వీడియో అయితే
వెళ్ళే వరకు మొత్తం వీడియో అయితే నేను పెడతాను క్లియర్గా చూడండి. చాలా బాగుంది కువైట్ ఎయిర్లైన్స్, చాలా బాగుంది. చెకింగ్ అంటే చెకింగ్ ఉంటుంది, కానీ మనమేమి తప్పు చేయకుండా ఉన్నంతవరకు ఏం ప్రాబ్లం లేదు. చాలా సింపుల్గా అసలు ఇమిగ్రేషన్లో అయితే చాలా ఒక్క సెకండ్ కూడా పడలేదు, స్టాంప్ కొట్టు తరం వేసినట్టు. చాలా బాగుంది. అయితే నాకు ఎన్ని ఫ్లైట్లు ఎక్కినా కానీ నాకు అయితే అంత సాటిస్ఫాక్షన్ అవ్వలే. ఈ ఫ్లైట్లో అయితే నేను ఫుల్ సాటిస్ఫాక్షన్ అయినా. చూడండి విండో సీట్ ఇచ్చింది కాబట్టి చూపిస్తున్నా. చూడండి పైకి వెళ్ళిన తర్వాత కూడా పెడతా షార్ట్లు చూడండి. అయితే ఫ్లైట్ అయితే చాలా చిన్నగా ఉంది. నాకు తెలిసి 150 మెంబర్స్ 200 అంతకన్నా అంతే ఉంటారు. 150 మెంబర్స్ ఉంటారు. ఫ్లైట్ అయితే చిన్నదే, పెద్ద ఫ్లైట్ అయితే కాదు. డైరెక్ట్ ఫ్లైట్ కువైట్ టు చెన్నై డైరెక్ట్ ఫ్లైట్. పర్లా సర్వీస్ ఎలా ఉంది అంటే పర్లా బాగానే ఉంది. సర్వీస్ అయితే బాగానే ఉంది. కువైట్ సర్వీస్ ఇంకా ముందు ఫుడ్ ఎలా ఉంటుందో అది చూడాలా, అది చూసి చెప్తాం. గైస్ బైక్ అయితే లేచిపోయాము. చూడండి ఫర్వానే అనే ఏరియా ఫుట్బాల్ స్టేడియం ఉంది కదా, అక్కడైతే ఇంకా వెళ్తూ ఉంది. పైనుంచి వ్యూ చూస్తే చాలా బాగుంది కదా. ఎందుకండి ఇది వచ్చి మొత్తం కువైట్ సిటీ పైన. నాకెట్నో నా అదృష్టం చాలా బాగుంది. విండో సీట్ అయితే నాకు ఇచ్చారు. విండో సీట్ ఇచ్చారు కాబట్టి హ్యాపీగా నేను వీడియోస్ తీసుకోగలుగుతున్నా. చూడండి ఇప్పుడు నాకు తెలిసి మొత్తం నాకు ఆల్మోస్ట్ 100% కువైట్ అయితే నాకు తెలుసు. ఇప్పుడు ఏ లైన్లో ఉన్నా చెప్తా ఉండండి. బిల్డింగ్ చూస్తే తెలుస్తాయి కదా, ఎటు తిరుగుతున్నాడు వచ్చి. అప్పుడు సముద్రం వచ్చేస్తుందా. ఇంజిన్ పక్కన వచ్చినాం కాబట్టి విండో సీటు చాలా నాయిస్ ఎక్కువ వచ్చింది. అందుకు వాయిస్ అయితే రిమూవ్ చేసి ఇది పెడుతున్నా. ఇదంతా మన ఇది ఉంది కదా, సముద్రంలో వెడ్జి కట్టున్నారు కదా కువైట్లో, ఆ వెడ్జి ఇది చూడండి. చాలా నీట్గా ఉంది కదా, బాగుంది. నైట్ నేను 6:30కి అట్లా వేసాను కాబట్టి వివో అయితే డార్క్ అయిపోతా ఉంది. చాలా బాగుంది. చూడండి ఇంజిన్ పక్కన కూర్చున్నా, మొత్తం ఫుల్ నాయిస్ అయితే వచ్చేసింది వాయిస్ రికార్డ్లో. అందుకని చెప్పి నేను మళ్ళా వాయిస్ పెడుతున్నా. నేనైతే చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసా. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి పక్కనే లోకల్ ట్రైన్ ఉంటుంది, చెన్నై లోకల్ ట్రైన్ ఎక్కి చెన్నై సెంట్రల్ ఇది ఉంటుంది కదా పెద్ద ట్రైన్, దానికైతే ఆ స్టేషన్కి వచ్చేసి ఆ స్టేషన్ నుంచి నేను నెల్లూరుకి అయితే వచ్చేద్దామని చెప్పి రెడీ చేసి వచ్చేసా. చూడండి నాకు ఎంత ట్యాక్సీకి అయితే ఒక 4,000-5,000 తీసుకుంటారు. నేను అట్లా కాకుండా ఈ ట్రైన్లో వచ్చిన దానివల్ల జస్ట్ ఒక 300 రూపీస్తో నేను ఇంటికి వచ్చేసా. ముగ్గురం కలిసి, ఒక్కరని కాదు ముగ్గురం కలిసి 300 రూపీస్ అంతే. ఈ లోకల్ ట్రైన్ వల్ల 15 రూపాయలకి చెన్నై సెంట్రల్కి వెళ్ళిపోయాం. అని దిగేసి పక్క నుంచి ఆ ట్రైన్ ఎక్కేస్తాం. ఆ ట్రైన్ ఎక్కిన దానికి మాకు 150 రూపాయలు ఛార్జ్ చేశారు. చూడండి అంత సింపుల్గా ఉంటుంది. మాకు పక్కనే ఉంది కాబట్టి ట్యాక్సీ చాలా వరకు అవాయిడ్ చేయండి. ట్యాక్సీ వాళ్ళు చాలా డిమాండ్ చేస్తున్నారు, చాలా రేట్లు ఉన్నాయి. కాబట్టి ఇదిగో మా మామ, మా తమ్ముడు, పక్కనుండే మా తమ్ముడు, మేము ముగ్గురం అయితే వచ్చేసాం. చూడండి